ఇప్పుడు మన ఇండియాకి వై ఇస్ ఇట్ అ బెనిఫిట్ అనేది చూద్దాం. Basically there are three C's that make us India, that makes India capable of doing this. Say for example, consolidation, core focus and complexity. Consolidation అంటే ఏంటి? Like చైనాలో జరుగుతున్న కొన్ని రీజన్స్ వల్ల there is a consolidation, and it's also not just in China, overall world లో ఇందాక మనం మార్కెట్ షేర్ చూసినప్పుడు the market share in European Union and North American countries is decreasing, whereas the share of Asia, India and China is increasing. Now అలా మార్కెట్ షిఫ్ట్ జరుగుతున్నప్పుడు that's called market consolidation, where అక్కడి నుంచి the value is moving out and they are outsourcing it to Asia or India related countries. So that is value shift and consolidation. What is core focus? Core focus is Indian companies ki focused ga konni products or konni chemicals మీద they have to focus so that they can get larger exports, and ఆ ప్రొడక్షన్ లో మన స్కిల్ పెరగాలి. స్కిల్ పెరిగిన తర్వాతనే విల్ బి ఏబుల్ టు ప్రొడ్యూస్ లార్జర్ ఎక్స్పోర్ట్స్. దట్ ఈస్ కోర్ ఫోకస్. మనం కొన్ని there are multiple chemical molecules that are produced by China. మనం వాళ్ళని హెడ్ ఆన్ గా బీట్ చేయడం చాలా కష్టం, బికాస్ చైనా ఇస్ స్టిల్ ద డామినెంట్ ప్రొడ్యూసర్ ఆఫ్ కెమికల్స్ అండ్ దే హ్యావ్ ద ఎబిలిటీ టు మేక్ దోస్ కెమికల్స్. ఇండియన్ కంపెనీస్ క్యాన్ compete with them in select chemicals, not all chemical compounds, but కొన్ని సెలెక్ట్ కెమికల్స్ లో మాత్రమే మనం వాళ్ళతో కంపీట్ చేయగలం. అలా కంపీట్ చేయగలిగిన కోర్ ఫోకస్ మనకు ఉండాలి. ఆ ఫోకస్ లో మనం ఆ కోర్ ఫోకస్ ఉన్న కెమికల్స్ లో మనం వీ షుడ్ బి ద లీడర్. అలా ఫోకస్ చేసిన కంపెనీస్ దే విల్ బికమ్ మల్టీ బ్యాగర్స్ ఫర్ అస్. అండ్ కాంప్లెక్సిటీ, కొన్ని కాంప్లెక్సిటీస్ మనం చైనా కంటే బెటర్ గా పర్ఫామ్ చేయగలం. అంటే కొన్ని కాంప్లెక్స్ కెమికల్స్ ని మనం వాళ్ళకంటే బెటర్ క్వాలిటీ ప్రొడ్యూస్ చేయగలం. దో ద కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఇస్ లిటిల్ హయ్యర్ ఇన్ ఇండియా దాన్ చైనా. మన కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎక్కువ అయినా కూడా విల్ బి ఏబుల్ టు ప్రొడ్యూస్ మోర్ good quality products so that we can compete with China. So these are 3 C's. Now what is the 4th C? The 4th C is that there are some things that are going against China. That is, one, అక్కడ పొల్యూషన్ ఎక్కువ అవుతుంది because they never had strict norms while creating these chemicals. వాళ్ళు పొల్యూషన్ నార్మ్స్ ని కంట్రోల్లో పెట్టలేదు. ఇప్పుడు దే ఆర్ క్రాకింగ్ డౌన్. నౌ దే ఆర్ ట్రైంగ్ టు, ఇప్పుడు వాళ్ళు దే ఆర్ క్రియేటింగ్ ఛాలెంజెస్ టు పొల్యూషన్ లేకుండా క్రియేట్ చేయాలి అని చెప్పి దే ఆర్ క్రియేటింగ్ బ్యారియర్స్. దాట్స్ నెంబర్ 1. నెంబర్ 2, ది ఎనర్జీ క్రంచ్. మీరు వినే ఉంటారు, చైనాలో ఇప్పుడు కోల్ నుంచి దే హ్యావ్ మూవ్డ్ ఆన్ టు అదర్ టైప్స్ ఆఫ్ రెన్యూవబుల్ ఎనర్జీ. అది చాలా ఫాస్ట్ గా మూవ్ అయ్యారని వాళ్ళకి ఇప్పుడు అనిపిస్తుంది. నౌ దే హ్యావ్ ఎనర్జీ క్రంచ్. So some of the companies are closing down or not running at 100% capacity. వాళ్ళు 100% capacity దగ్గర నడపలేకపోతున్నారు. దానివల్ల మనకు కొంచెం అడ్వాంటేజ్ రావచ్చు. థర్డ్, it all started with COVID. Basically COVID జరిగినప్పుడు when China shut down their production and complete lockdown లోకి వెళ్ళినప్పుడు చాలా కంపెనీస్ ఇన్ ద వరల్డ్లో ఉన్న చాలా కంపెనీస్ సఫర్ అయ్యాయి. వాళ్ళకి కావాల్సిన కెమికల్స్ ఇన్ టైం అందక వాళ్ళ బిజినెస్ దెబ్బతింది. నా వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారంటే, చైనా ఒకటే ప్రొడ్యూసర్ అవ్వకూడదు, మనకు ఒక్క సప్లయరే ఉంటే ఆ సప్లయర్ ఆపేస్తే మన ప్రొడక్షన్ ఆగిపోతుంది. సో దే ఆర్ ట్రైంగ్ టు నౌ యూజ్ చైనా ప్లస్ పాలసీ. చైనా కాకుండా వీఆర్ లుకింగ్ అట్ వన్ మోర్ కంట్రీ. అంత ఎబిలిటీ ఉన్న అనదర్ కంట్రీ, there's no other country than India to create that kind of volume. మన దగ్గర డెమోగ్రఫిక్ డివిడెండ్ ఉంది, ప్లేస్ ఉంది, జనాలు ఉన్నారు, టాలెంట్ ఉంది. సో ఇండియా ఆబ్వియస్లీ, ఇఫ్ నాట్ ఇన్ ఆల్ కాంట్రాక్ట్స్, ఇండియా కెన్ ఆబ్వియస్లీ బికమ్ వన్ ఆఫ్ ద suppliers to the global chemical market. So we are betting on that. Of course there are competitors like Vietnam, South Korea. They are also competitors like Indonesia, Malaysia. వీళ్ళు కూడా మనతో they are trying to compete, but still India has a very good chance. ఇప్పుడు మనం we'll also talk about what next. First is
మీకు చెప్పాను కదా, దేర్ షుడ్ బి రిలేషన్షిప్స్ ప్లస్ ఇంటగ్రిటీ ప్లస్ లాంగ్ టర్మ్ ఐడియా. అది లేకపోతే విల్ నాట్ బి ఏబుల్ టు విన్ అ డీల్. సే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ పిఐ ఇండస్ట్రీస్ తీసుకుందాం. పిఐ ఇండస్ట్రీస్లో సలీల్ సింఘల్ గారు ఒక ఇంటర్వ్యూలో ఇలా చెప్పారు, వాట్ ఈస్ దట్ కంపెనీ in licensing was in licensing certain molecules from Japanese player. One of the business trips, I realized many countries had high costs, including Japan. We met an executive from the large trading company Mitsubishi. He told me that if you are patient enough, maybe over 5-7 years, you would see a big success. Our first order was $890,000. It required an investment of 250 million. They said, if you successfully supply this, we'll give you far bigger orders. However, there is no guarantee if you don't deliver well. మనం ఫస్ట్లో మాట్లాడుకున్నట్టు ఆ 5 to 6 years పేషెంట్గా వెయిట్ చేసి యూ మస్ట్ బి ఏబుల్ టు డెలివర్ దట్ క్వాలిటీ. ఆ క్వాలిటీ ఎప్పుడైతే మీరు ఇస్తారో దెన్ యూ విల్ బి ఏబుల్ టు డెలివర్, దెన్ యూ విల్ బి ఏబుల్ టు మేక్ బిగ్గర్ డీల్స్. ఆ కంపెనీతో మీరు బిగ్గర్ డీల్స్ చేసుకోవచ్చు. ఇంకోటి కూడా మీరు గమనించండి, లైక్ వేర్ ఇస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ద స్పెషాలిటీ కెమికల్స్, నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది ఏంటంటే ఈ రబ్బర్ కెమికల్స్ చూడండి. వేర్ రబ్బర్ కెమికల్స్ చైనా మార్కెట్ షేర్ is 27%, ఇండియాస్ మార్కెట్ షేర్ is 2%. అండ్ రబ్బర్ కెమికల్స్లో వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ కంపెనీ ఇన్ ఇండియా is NOCIL, NOCIL. NOCIL is a very good company which is able to get this market share up. ఇది 2% India, 27% China. అండ్ న్యూట్రిక్యూటికల్స్ గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. ఇది కూడా చూడండి, లైక్ 2% is India is the market share, whereas 46% is China. సో ఈ న్యూట్రిక్యూటికల్స్లో రబ్బర్ కెమికల్స్లో మన కంపెనీస్ కనుక బెటర్ పర్ఫామ్ చేయగలిగితే దాట్స్ a very good opportunity, and definitely we'll be able to find a multi-bagger there. Inkoti, avoid weak processing companies as they are prone to disruption. Ippudu meer ganuka, if you are unable to compete with the global peers, obviously you have to be very competitive. Our right to win gurinchi మనం మాట్లాడుకున్నాం కదా, అంత కాంపిటేటివ్గా లేకపోతే you will not be able to survive here. దాంట్లో మనం ఎగ్జాంపుల్గా ఆర్తి ఇండస్ట్రీస్ తీసుకోవచ్చు. వాళ్ళు బెంజీన్ అండ్ టోలిన్ ఈ వాల్యూ చైన్లో దే ఆర్ ఏబుల్ టు బ్యాక్వర్డ్ ఇంటగ్రేట్. అంటే వాళ్ళు ఎండ్ ప్రోడక్ట్సే కాకుండా దే ఆర్ ఏబుల్ టు ప్రొడ్యూస్ ఈవెన్ ద రా మెటీరియల్స్ రిక్వైర్డ్ టు మేక్ దట్ ఎండ్ ప్రోడక్ట్. సో దిస్ వాల్యూ చైన్ విల్ గివ్ దెమ్ అ గ్రేట్ అడ్వాంటేజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కంపీటింగ్ విత్ ద వరల్డ్. ఎందుకంటే వీళ్ళు రా మెటీరియల్స్ కూడా వీళ్ళే ప్రొడ్యూస్ చేసుకుంటే then they'll have better margins. Basically they'll be able to make it very cheap to produce these end products. So that's one of the important points. Tarvata ESG goals, mana environmental and sustainable goals ni meet avali. Ee goals meet avakapothe companies will not get their contracts nowadays, because every country, any countries, they are bound to reduce chemical output and also reduce pollution. Okavela companies ganaka they don't get this ESG certification, it is difficult for them to continue making, it also becomes an important part for them to continue getting orders. Okavela manam inta produce cheyadaniki inta పొల్యూషన్ చేస్తున్నామని మన క్లయింట్కి తెలిసింది అనుకోండి, దే కెన్ రివోక్ ది ఆర్డర్ బికాస్ దే డోంట్ వాంట్ టు పొల్యూట్ ద వరల్డ్ జస్ట్ టు మేక్ దట్ ప్రోడక్ట్. సో మీ గోల్స్, క్వాలిటీ గోల్స్ హైగా ఉండాలి, అట్ ద సేమ్ టైమ్ యూ ఆల్సో హ్యావ్ టు కేర్ అబౌట్ ది ఎన్విరాన్మెంట్. అలా ఒక ఎగ్జాంపుల్ ఆల్కల్ అమైన్స్ గురించి ఇచ్చారు ఇక్కడ. సో దే ఆర్ ఫోకస్డ్ ఆన్, దే హ్యావ్ ఆల్ ద సర్టిఫికేషన్స్ రిక్వైర్డ్ టు మీట్ ద క్వాలిటీ స్టాండర్డ్స్ త్రూ ESG. అలాంటి మన క్వాలిటీ స్టాండర్డ్స్ కనుక మనం హైగా మెయింటైన్ చేయగలిగితే ఇట్ ఈస్ అ బెటర్ కంపెనీ అని మనం చూసుకోవచ్చు. అలాగే రెగ్యులేషన్స్ అలర్ట్, కొన్ని కంపెనీస్కి రెగ్యులేషన్ బికమ్స్ అ వెరీ బిగ్ ఫ్యాక్టర్ అండి. సే ఫర్ ఎగ్జాంపుల్
ఇందులో మీరు భోపాల్ గ్యాస్ ట్రాజెడీ వినే ఉంటారు. ఆ భోపాల్ గ్యాస్ ట్రాజెడీలో ఆ కంపెనీ చేసిన మిస్టేక్ వల్ల చాలామంది ప్రాణాలు కోల్పోయారు. ఆహ్, సో, అలా ఏదన్నా వెరీ హార్మ్‌ఫుల్ కెమికల్ మీరు ప్రొడ్యూస్ చేస్తుంటే మీకు ఆహ్, అప్రూవల్స్ రావడం చాలా తక్కువైపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీ అనేది ఒక కంపెనీ. ఈ కంపెనీ వాళ్ళ భోపాల్ గ్యాస్ ట్రాజెడీలో చనిపోయిన వాళ్ళు 16,000 మంది. ఒకేసారి ఆ పాయిజన్ పీల్చి చనిపోయిన వాళ్ళు 16,000 మంది. సో, ఇలాంటి కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాటికి వాల్యుయేషన్ కూడా చాలా ఎక్కువుంటుంది. అట్ ద సేమ్ టైమ్ రిస్క్ గూడా ఎక్కువుంటుంది. ఎక్కడైతే రిస్క్ ఎక్కువుంటుందో అక్కడ రిటర్న్ ఎక్కువుంటుంది. గెట్టింగ్ అప్రూవల్ ఈస్ ఆల్సో వెరీ డిఫికల్ట్. వాళ్ళకి అప్రూవల్ రావడం కూడా చాలా డిఫికల్ట్ అవుతుంది. అలా ఎగ్జాంపుల్ పోషక్ కెమికల్స్ దే ప్రొడ్యూస్ వన్ ఆఫ్ ద ఫాస్ఫిన్ గ్యాస్ ఆహ్, ప్రొడ్యూస్ చేస్తారు. దాన్ని ప్రొడ్యూస్ చేయడం ఇట్స్ ఎ వెరీ డేంజరస్ గ్యాస్ టు ట్రాన్స్‌పోర్ట్ టు మేక్ ఇట్ ఆల్సో. వాళ్ళకి ఆల్‌మోస్ట్ 5, 6 ఇయర్స్ పట్టింది. 5,000 కెపాసిటీ నుంచి 15,000 కెపాసిటీకి ఇంక్రీజ్ చేయడానికి. ఆ క్యాపెక్స్ ఇంక్రీజ్ అప్రూవల్ రావడమే చాలా చాలా ఏళ్ళు పట్టింది. సో, థాట్స్ హౌ సమ్‌టైమ్స్ అప్రూవల్స్ బికమ్ ఎ ప్రాబ్లమ్ ఫర్ యూ. అలాగే రా మెటీరియల్ డిపెండెన్సీ. ఇప్పుడు నియోజన్ క్యాపిటల్ మీ రా మెటీరియల్స్ దగ్గరగా ఉంటే మీకు కాస్ట్ ఆఫ్ ట్రాన్స్‌పోర్టేషన్, ప్రొడక్షన్ తక్కువైపోతుంది. సో, లిథియం రా మెటీరియల్స్ నియోజన్ అనే కంపెనీ లిథియం మైన్స్ దగ్గరే ఉంది. సో, అవైలబిలిటీ ఆఫ్ లిథియం చాలా దగ్గరగా ఉండడం వల్ల దే ఆర్ ఏబుల్ టు మెయింటైన్ గుడ్ మార్జిన్స్ అండ్ గివ్ యూ గుడ్ రిటర్న్. సో, థాట్స్ అనదర్ advantage in terms of supply bottlenecks and potential demand destruction that can be highly disruptive. So, demand destruction ఎలా వస్తుంది అంటే ఇట్ క్యాన్ బి వెరీ స్పెసిఫిక్. ఆ కెమికల్ ఇంకా వాడకపోవడం, లేదా అప్‌గ్రేడ్ చేయడం, లేదా డబ్ల్యూహెచ్ఓ లాంటి ఆర్గనైజేషన్స్ ఆ కెమికల్‌ని అప్రూవ్ చేయకపోవడం, లేదా దే సే ఇట్ ఈస్ వెరీ హార్మ్‌ఫుల్ కెమికల్ యూ షుడెంట్ బి ఏబుల్ టు ప్రొడ్యూస్ ఇట్. ఇలా ఏదైనా చెప్పినప్పుడు దెన్ ఇట్ పొటెన్షియల్లీ డిక్రీజెస్ ద డిమాండ్ ఆఫ్ దట్ ప్రోడక్ట్. అలా తగ్గినప్పుడు కూడా యూ షుడ్ బి వెరీ కేర్‌ఫుల్ అబౌట్ బయింగ్ దట్ కంపెనీ. తర్వాత హ్యూమన్ ఎలిమెంట్ ఆఫ్ డిస్రప్షన్. ప్రమోటర్ డ్రివెన్ కంపెనీస్ లైక్ కొన్ని కంపెనీస్ చాలా చిన్న ప్రమోటర్ దే విల్ బి హ్యాండ్లింగ్ దట్ కంపెనీ. దే విల్ నాట్ బి ఏబుల్ టు స్కేల్ అప్. స్కేల్ చేయలేకపోతారు. డిమాండ్ ఉంటుంది. బట్ దే విల్ నాట్ బి ఏబుల్ టు స్కేల్ అప్. సో, అలా స్కేల్ అప్ చేయలేని కంపెనీస్‌లో మనం ఇన్వెస్ట్ చేసి ఇరుక్కుపోకూడదు. సో, థింక్ అబౌట్ those ideas as well, whether the management of that company is able to handle that kind of demand. Demand లేదా లేబర్ షార్టేజెస్, టాలెంట్ షార్టేజెస్ ఇలాంటివి వచ్చినప్పుడు కంపెనీస్ విల్ ఆల్సో ఫాల్. they'll stop. Either they'll go out of business or they'll go out of that right to win category. ఆ రైట్ టు విన్ కేటగిరీలో ఉంటేనే they have the capability to compete with other companies. If not, they'll vanish. So, అదొక పాయింట్. తర్వాత ఎలూసివ్ ఫార్మా సెగ్మెంట్, విల్ ఇట్ బి అన్ ఆపర్చునిటీ? ఆల్ ద కెమికల్ కంపెనీస్ హ్యావ్ ఎబిలిటీ టు మేక్ ఫార్మాస్యూటికల్ కెమికల్స్ ఆల్సో. ఈస్ దాట్ అన్ ఎబిలిటీ? వెదర్ దే విల్ బి ఏబుల్ టు డూ ఇట్, అది మనం ఆలోచించాల్సిందే. ఒక కెమికల్ కంపెనీకి ఫార్మాలో ఎంటర్ అవ్వడం ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. కాకపోతే ఫార్మాలో ఎంటర్ అవ్వంగానే యూఎస్ ఎఫ్‌డిఏ రూల్స్ విల్ అప్లై. అంటే వెదర్ యూ ఆర్ ప్రొడ్యూసింగ్ దట్ ప్రోడక్ట్ ఇన్ ద వే ఇట్ హ్యాస్ టు బి ప్రొడ్యూస్డ్. దాన్ని ఒక స్పెసిఫిక్ ప్రాసెస్‌లో మాత్రమే ప్రొడ్యూస్ చేయాలి. మన ఇండియాలో మనకి ఇన్నోవేషన్ ఎక్కువ. సో, మనం ఏం చేస్తామంటే షార్ట్ కట్స్ ట్రై చేస్తాం. వెదర్ ఈ కెమికల్‌ని ఇలా కాకుండా ఒక 3 స్టెప్స్ తక్కువలో ప్రొడ్యూస్ చేసినా కూడా యూ విల్ గెట్ ద సేమ్ రిజల్ట్. కాకపోతే మనకు అప్రూవల్స్ రావాలి అంటే వీ హ్యావ్ టు ఫాలో దట్ ప్రాసెస్. కాబట్టి మోస్ట్ ఆఫ్ ద కెమికల్ కంపెనీస్ దే కెన్ టేక్ ది ఆపర్చునిటీ. కెమికల్ కంపెనీ ఫార్మా కంపెనీగా కన్వర్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాకపోతే ఇట్స్ ఎ వెరీ రిస్కీ. సో, లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ అదర్ డిస్ట్రప్టర్స్. మనం కోవిడ్-19 చూసాం. సడెన్‌గా మ్యానుఫ్యాక్చరింగ్ ఆగిపోవడం, లేదా చైనా నుంచి మనకు కావాల్సిన డిపెండెన్సీ రాకపోవడం, లేదా వియత్నాం
మనకి కాంపిటీటర్‌గా రావడం. 4 టైమ్స్ మన లాస్ట్ డికేడ్‌లో 4 టైమ్స్ ఇంక్రీజ్ వియత్నాంలో చూసాము. సో, ఇలాంటివి గూడా మనకి దే బికమ్ ఎ బిగ్గెస్ట్ ప్రాబ్లమ్. డిమాండ్ అండ్ సప్లై ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇండోనేషియా, మెక్సికో, వియత్నాం మనం ఫస్ట్‌లో మాట్లాడుకున్నట్టు. దాట్స్ అనదర్ డిస్రప్టర్ దట్ వి కెన్ లుక్ ఎట్. సో, అది అండి బ్రీఫ్‌గా వి హావ్ లుక్డ్ ఇంటూ what are the ways and how chemical companies can become big. బ్రీఫ్‌గా మనం చూసాము. లింక్ ఆఫ్ ద ప్రెజెంటేషన్ ద పీడీఎఫ్ కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు. మీకేమైనా క్వెషన్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో రాయండి. ఐ విల్ బి ఏబుల్ టు ఆన్సర్ యాస్ ఫార్ యాస్ మై నాలెడ్జ్ పర్మిట్స్. టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. ప్లీజ్ ఫాలో ఇట్. థాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.